సిగరెట్ తాగడం, మద్యం సేవించడం, డ్రగ్స్ ఇట్లాంటి వ్యసనం అనుకుంటాం. వీటన్నిటికంటే కూడా మంచోడిని అనిపించుకోవాలనుకునే వ్యసనం చాలా పెద్ద ప్రమాదకరం. ఇవన్నిటి నుంచి బయటపడచ్చేమో, కానీ మంచోడిని అనిపించుకోవాలన్నటువంటి దాంట్లో చేసే తలతెక్క పనులతో అతిపెద్ద మైనస్ ఉంది. ఆఫ్రికా దేశాలకు ఇప్పుడు అదే. ఆఫ్రికా దేశాల్లో ఎవడండి సేఫ్గా ఉంది? ఎక్కడున్నాయి వాళ్ళ బ్రతుకులు? చివరికి చిన్నపిల్లల్ని కిడ్నాపులు చేసుకుపోయే ముఠాలు, ప్రభుత్వాలకి చేతకాని ప్రభుత్వాలు, దిడ్డంగా బ్రతుకుతున్నటువంటి జీవితాలు వాళ్ళే. కానీ వాళ్ళు ప్రపంచానికి నీతులు చెప్తారు, తీవ్రవాదులు నెత్తిన పెట్టుకుంటున్నారు. హమాస్ అనే తీవ్రవాదులు చేస్తున్న ఘాతుకంతో అల్లాడుతున్నటువంటి ఇజ్రాయెల్ తిరుగుబాటు చేస్తుంటే, ఆ తిరుగుబాటు చేసే ఇజ్రాయెల్ చేయడానికి వీల్లేదని వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో కంప్లైంట్ పెడతారు. పైగా ఇప్పుడు ఇజ్రాయెల్ తరపున ఒక ప్రతినిధి బృందం వస్తుంటే ఆఫ్రికా ఖండంలోకే రానియరట వాళ్ళని. ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి ప్రధాన హెడ్ క్వార్టర్ దగ్గరకు వచ్చి వాళ్ళ వాదన వినిపిస్తానంటే వినరట. ఇంత అహంకారపూరిత స్వరంతో ఉండేటువంటి వాళ్ళు పోనీ ఆఫ్రికా ఖండంలో అంతా సేఫ్గా ఉన్నారా? ఇట్లాంటి ముఠాలు బోలెడు, ఒకళ్ళనొకళ్ళు నరుక్కునేది, ఒకళ్ళనొకళ్ళు ఎత్తుకుపోయేది, మత మార్పిళ్ళు చేస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ క్రిస్టియన్ మత మార్పిళ్ళు కాదు, అక్కడ బలవంతపు ముస్లిం మత మార్పిళ్ళు జరుగుతున్నది ఆఫ్రికా ఖండంలోని. అయినా బుద్ధి రావట్లేదు. ప్రపంచంలో యూరప్ సమాజానికి, ఈ ఆఫ్రికా సమాజానికి మరి మెదళ్ళు ఎక్కడికి పోతున్నాయో అర్థం కావట్లేదు.